ఆ ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవాయందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబుని స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అనే వాగ్దానం ఇచ్చాను. పరిశుద్ధాత్మతో అర్ధరాత్రి లేచి ప్రార్థన చేశాను. ఏ స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చాను. వెంటనే చూడండి ఇక్కడ ప్రతిదినం కూడా దేవుడు మరి విన్న వాటిని కన్న వాటిని జరిగిన మేలన్నిటిని అందరికీ తెలియజేయమన్నారు. నా పట్ల ఎన్నో మేలు చేసింది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే మరి బైబిల్ కూడా మీరు పూర్తిగా రాస్తానండి. మరి నేను కొత్త నిబంధన పాత నిబంధన మొత్తం కూడా రాస్తాను అనమాట. దేవుని కృప వల్ల ఇప్పుడు స్వస్థ వాక్యాలు రాస్తాను. 9,000 రాస్తాను. ఇప్పటి వరకు కూడా ఇంకా రాస్తున్నాను అనమాట. ఇంకా స్తుతియాగం చేస్తున్నాను. ఇంకా దేవరాత్రి మరి అర్ధరాత్రి ఉదయకాల సాయంత్రం ప్రార్థనలు చేస్తున్నాం. ఇంకా మరి ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాం కాబట్టి దేవుడు మనకి ఆయన ఎందు ఆనందించేవారుగా ఉంటారు అంటున్నారు. యెహోవా ఎందు ఆనందించేవారుగా ఉంటారు. దేశం కొన్న స్థలం మీద నేను నిలబడతానని అంటున్నారు అన్నమాట. యెహోవా మనం నిత్యం నడిపిస్తాను అంటున్నారు. క్షామకాలం ఆయన నేను తృప్తిపరిచి నియమికులను బలపరుస్తాను అంటున్నారు. నువ్వు నీరు కట్టిన తోట వలె ఎప్పుడప్పుడు కూర్చుని నీటి ఓటు వలె ఉంటావని అంటున్నారు అన్నమాట. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలంలో నువ్వు నీ జనులు కట్టెదరు అంటున్నారు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదమంటున్నారు. వెనుకబడిన దాన్ని బాగు చేయబడని దేశంలో మరి నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచబడని నీకు పేరు పెట్టబడని అంటున్నారు అన్నమాట. భయపడుకుని దేవుడైన యెహోవాను నేను మోచించి ఉన్నాను అంటున్నారు. అవునండి, దేవుడు మరి ఉపవాస ప్రార్థనలు మరి 100వ రోజున మరి భయపడుకుని నేను పేరు పెట్టవలసిన సొత్తు నేను మోచించాను, ఎందుకు భయపడతావు అని చెప్పేసి దేవుడు మాట్లాడారనమాట. ఇంకా భయపడుకుని దేవుడే నీకు తోడైనా అని చెప్పేసి ఆకాశం పెద్ద అక్షరాలు చదివించిన 40వ రోజున ఇంద్ర అని పేరు పెట్టి పిలిచి ఈ విధంగా ప్రతి దినము కూడా మరి దేవుడు మరి నూతనమైన వాగ్దానం ఇస్తూ నూతన బలపరుస్తుంది. దేవునికి మనం ఏవైనా ఇచ్చిన రుణం తీరదనమాట. ఆయనకి మన హృదయాన్ని తీర్చాలన్నమాట. మన దేవుడైన యెహోవా మన ముందు నడుస్తారు. మన వెనకాల దేవుడికి కావాలకి వస్తారనమాట. మన దేవుడైన యెహోవా కన్నులు మన మీద ప్రకాశిస్తూ ఉంటాయన్నమాట. మనం యెహోవాను రాజ్యం చేస్తామని అంటున్నారు. మన ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుస్తానంటున్నారు అనమాట. వినయంగాలు ప్రాణమును ఉజ్జింపు చేసి దేవుడు మన దేవుడు అనమాట. మన సూర్యుడు ఇంకా మన సూర్యుడు ఇంకా క్షీణింపడు అంటున్నారు. నేనే మీకు నిత్యమైన వెలుగుగా ఉంటానంటున్నారు అనమాట. పరలోకం తండ్రి తన అడుగువాడు పరిశుద్ధాత్మ ఎంతో నిత్యంగా అందించి దేవుడు దిమ్మందేవుడు అనమాట. ఇంకా నీ ప్రకారంలో క్షేమం ఉంటుంది కదా మీ నగరంలో పై మరి రాదు అంటున్నారు అనమాట. ఆకాశం భూమి గతిస్తుంది, నా మాటలు ఏమాత్రం గతింపు అని చెప్పేసి ఇది నా మాట్లాడిన దేవుడు ఇది నా వాగ్దానం అందరూ జీవితున్నారని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నత శాస్త్రమంత్రాన్ని ఘనమైన మనకి ఎలా స్థుతిస్తున్నాదండి. అందమైనది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పెంగి నేను చేసుకుంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చింది అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చించండి. వీళ్ళు మంచి అరిగిపోయింది విద్యాశాలు నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితుల వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యమైన స్వస్థపరచండి. వేదనలతో కొన్ని దర్శన కుంగిన లేకపోతే రక్షణ వరకు రక్షణ దయచండి. ఇతర ప్రాణాన్ని మీరు ఇచ్చేయాలి. మీ అందరూ సిద్ధమైన చూపునేతడు ఉండే భాగ్యం దయచేయమని మా ప్రభు పేరు చూడండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము నేను ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.